రోజువారీ జీవితంలో ఎంతోమంది అమ్మాయిలను చూస్తుంటాం. ఒక్కొక్కరిది ఒక్కో మనస్తత్వం. నేను ఇప్పుడు చెప్పబోయేది విభిన్న మనస్తత్వాలున్న అమ్మాయిలు ఒకే చోట కలిసి ఉంటే ఎలా ఉంటారో పదండి ఓ లుక్కేద్దాం. తులసి మొక్క చుట్టూ పొద్దున్నే తిరుగుతుంది చూసారా? ఈ అమ్మాయి పేరు మీరా. ఈమెకి దైవభక్తి ఎక్కువ, దానితో పాటు చదువు అంటే పిచ్చి. ఇక్కడ మీరా ఇంత శ్రద్ధగా తులసి మొక్క చుట్టూ తిరుగుతుంటే పక్కన ఫోన్లో మాట్లాడుతుంది చూసారా? ఈమె పేరు శ్రీయ. ఏమిరా నిన్న మా పిల్లని కామెంట్ చేసినావంట? ఒళ్ళెట్లుంది, బొక్కలు కొడతా సాలేగా. విన్నారు కదా అమ్మాయి మాటలు? చూడ్డానికే క్లాస్, నోరు తెరిస్తే ఇంకా ఊరమాసే. బ్రష్ చేసుకుంటూ స్టైల్గా తిరుగుతూ మాట్లాడుతుంది కదా, ఈ బ్యూటీ పేరు రియా. చెప్పడం మర్చిపోయా, ఈ కట్ బనిన్ బ్యూటీ పేరు సమీరా. ఏందే మాకు ఎక్స్పోజింగ్ పొద్దు పొద్దున్నే? మార్నింగ్ బాడీ మీద సన్ రైజ్ పడితే స్కిన్ షైనింగ్ వస్తుంది, అందుకే. ఇంకా నయం అదన్న వేసుకొని బతికించావు. నువ్వేంటే ఆ తులసి మొక్క వైపు అలా చూస్తున్నావు? తులసి చెట్టు చుట్టూ ఒక చీమ తిరుగుతుంది, అదేం చేస్తుందా అని చూస్తున్నా. నీలాంటిదే థియేటర్లో సినిమా చూడడానికి వచ్చి బయట ఏం జరుగుతుందా అని ఆలోచిస్తుందట. చాలే నీ వెటకారం. ఇంతకీ టిఫిన్ ఏం చేసావే? ఫినాయిల్ ఇడ్లీ. అవునా, అయితే పద కలిసి తిన్నాం పద. ఏంటిదే మీరిద్దరు మెల్లగా ఏదో మాట్లాడుకుంటున్నారు? గీసారా నువ్వు ఎగ్జామ్లో పాస్ అవుతావా లేదా అని మాట్లాడుకుంటున్నావు. కోహ్లీ ప్రతిసారి సెంచరీ కొడదామని వస్తాడు, కానీ కొడతాడా? నేను అంతే, ప్రతిసారి ఎగ్జామ్ పాస్ అవుతానని రాస్తాను, కానీ అవ్వను. అంటే ఈసారి కూడా పాస్ అవ్వవు అన్నమాట? అన్నమాట కాదు, ఉన్నమాటే. వసై ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి వెళ్ళొచ్చు కదనే. అది ప్రతిసారి ఎగ్జామ్కి బాగా ప్రిపేర్ అయి వెళ్తుంది, తీరా ఎగ్జామ్కి వచ్చేసరికి అన్నీ మర్చిపోతుంది. నేనే నయం ప్రిపేర్ అవ్వకుండా ఎగ్జామ్ రాస్తా. అబ్బో, అది సరే గాని ఏంది మధ్య తిండి తగ్గించినావు? అసలు తింటలో. నడవడానికి తేలిగ్గా ఉంటుందని. నీలాంటిదే నడవడానికి తేలిగ్గా ఉంటుందని అసలు తినడమే మానేసిందంట. అవునా? ఆ తర్వాత ఏం జరిగిందే? చచ్చింది. ఇంగో ఇప్పటికే పుల్లలా ఉన్నావు, ఇంకా తిండి మానేసినావనుకో ఆ ధనరాజులా తయారవుతావు. ధనరాజు ఎవడే? టిఫిన్ అమ్ముకునేవాడా? హలో, ఎవరు? రేయ్ నేను శ్రియాన్ బే. హలో, ఎవరో కానీ వాయిస్ రిపోర్ట్లేదు, డ్రాన్ చేస్తా. రే 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 ఫోన్ కట్ చేసినావనుకో కాలేజ్కి వచ్చి మరి కొడతా సాలేగా. ఏం లేదు, మా నలుగురికి రీఛార్జ్ చేయించవా? ఇల్లు గాలి ఒకటి వేస్తుంటే ఇలాంటిదే 2 గ్రూప్ అడిగిందంట. అయినా సండే వస్తే చాలు, మా ఛార్జీల కంటే మీ ఛార్జీలు ఎక్కువ. రీఛార్జ్ చేయించవా? రే ఫ్రెండ్ అయిన తర్వాత మాత్రం చేయించాలే. ఏదో ఒక రోజు రీఛార్జ్ షాప్ దగ్గర చిల్లర లెక్క ₹1 అడిగాను. అప్పటి నుండి ₹6 బదులుగా ఎన్ని రూపాయలు రీఛార్జ్ చేయించాను. సరేలే చేయించు. పార్సల్ వచ్చింది మేడం. ఏం పార్సల్ వచ్చింది? చూడకుండా నాకేం తెలుస్తుంది ఏం పార్సల్? చికెన్ బిర్యానీ. అవునా? త్వరగా ఇవ్వండి, త్వరగా ఇవ్వండి. ఇస్తాను మేడం, ముందు ఇక్కడ సైన్ చేయండి. మేడం పార్సల్ వదిలేసి పెన్ను తీసుకెళ్తున్నారు. మీలాంటి పక్క వీధిలో ఒకడు ఉన్నాడు, నీలాగే పార్సల్ వదిలేసి పెన్ను తీసుకెళ్తాడు. ఏయ్ ఏంది నువ్వు నన్ను వాడితో పోలుస్తున్నావు? కరెక్టే చెప్పాడు కదా. ఏయ్ ప్రేమతో నా సమీరాకు. అబ్బో దీనికే వచ్చింది. అందమైన ప్రకృతిలో ఓ అందమైన రూపం చూశాను. అది ఎవరో కాదు, నీవే. నా గుండెల్లో కట్టాను ఓ గుడి, ఆ గుడిలో ఉన్నది నీవే. నా మనసంతా నువ్వే ప్రియా. ఒళ్ళంతా కొవ్వేం కాదు. హో ప్రియా, నువ్వే నా హృదయ లయ. నువ్వంటే నాకిష్టం, నువ్వు కాదంటే నా బ్రతుకు కష్టం. ఇట్లు నీ శ్రేయోభిలాషి. ఈ శ్రేయోభిలాషి ఎవరు? ఈ శ్రేయోభిలాషి అంటే ఎవరే? మీ బంధువులా? ఒసే దద్దెమ్మ, శ్రేయోభిలాషి అంటే మన మంచి కోరుకునేవాడు. ఓహో
ఫస్ట్ క్లాస్ నుంచి ఇప్పటి వరకు ఈ పదం వినలేదే. మనం ఎప్పుడైనా బుక్స్ తీస్తే కదా. ఇంతకీ అబ్బాయిలు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ? అబ్బాయిలు 50% మంచివాళ్ళు, 50% చెడ్డవాళ్ళే. ఓహో. అది ఎలా అంటే మనం ప్రేమించేటప్పుడు మనవాడు చాలా మంచివాడు అనుకుంటాం, కానీ వాడిలో కూడా ఒక మైనస్ పాయింట్ ఉంటుంది. అది మనకు లవ్లో ఉన్నప్పుడు తెలియదు. ఎప్పుడైతే మనకు వాడితో మ్యారేజ్ అవుతుందో అప్పుడు, లేదా వాడితో మనకు బ్రేకప్ అయినప్పుడు తెలిసిపోతుంది వాడు మైనస్ పాయింట్ ఇదా అని. కానీ అబ్బాయిలో నాకు ఒకటి బాగా నచ్చుతుంది. వాళ్ళు ప్రపోజ్ చేసేటప్పుడు కవితలు చెప్తారు. అది ఫర్ సపోజ్, నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఎంతంటే ఈ ప్రపంచాన్నే మర్చిపోయేంత. నువ్వంటే ప్రేమ, ఎంతంటే నా ప్రాణాన్నే విడిచేంత. ఇలాంటి కవితలంటే నాకు చాలా ఇష్టం. అవును సమీరా, నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకుంటావా అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటావా? నేనైతే లవ్ మ్యారేజ్ చేసుకుంటా. మరి నువ్వు? నేనదే చేసుకుంటా. మరి నువ్వే? ఇది అప్పుడే పడుకుంది. సరే మళ్ళా మనం కూడా పోయి రెస్ట్ తీసుకుందాం పద. రియా, మనం ఇంకా ఎన్ని కిలోమీటర్స్ జాగింగ్ చేయాలి? 2 కిలోమీటర్స్. 2 కిలోమీటర్సా? నాకు ఈ దేవుడి గురించి తెలుసు, చదువు గురించి తెలుసు. జాగింగ్ చేస్తే ఏమొస్తుంది? జాగింగ్ చేస్తే మనిషి హెల్తీగా ఉండి ఫిజికల్గా ఎంత గ్రోత్ ఉండాలో అంత ఉంటుంది. చేయకపోతే ఫిజికల్ గ్రోత్ ఎక్కువై ఇదిగో ఈ ఆంటీలా తయారవుతుంది. అబ్బా ఆగండే, కాసేపు అక్కడ కూర్చుందాం, ఆయాసం వస్తుంది. ఏంటే ఆయాసం వస్తుందా ఏంటి? ఇంతసేపు పరిగెడితే ఆయాసం రాకుండా అవార్డు వస్తుందా? అయినా మనం ఇలా అబ్బాయిలా జాగింగ్ చేయకూడదు తెలుసా? ఎవరు చెప్పారే? మీ అమ్మ చెప్పిందా? కాదు, మీ అమ్మ చెప్పింది నిన్న కాల్ చేసినప్పుడు. ఓహో. ఈ టైం కల్లా హాయిగా బెడ్ మీద వండుకునేదాన్ని, అనవసరంగా లేపిరు నన్ను. నీలాంటిదే మా ఊర్లో ఒకటి తిని పడుకునేది. చివరికి అది చచ్చినప్పుడు 4 మోయాల్సిన పాడ 10 మంది మోయాల్సి వచ్చింది. ఏందే, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదే, అదే సమీరా చెప్పింది కదా, నెక్స్ట్ నీ ఫ్యూచర్ ఏంటని ఆలోచిస్తా. ఆగవే నీ. సరే మళ్ళా జల్దీ టిఫిన్ చేసి కాలేజ్కి వెళ్దాం. పైన ఏదో సౌండ్స్ వస్తున్నాయేంటి? ఇంతకీ మీరా ఎక్కడుంది? బాత్రూంలో ఎవ్వరు లేరని డోర్ పెట్టేసి వచ్చా. మేబీ మీరా ఉండొచ్చు. ఎవరే డోర్ లాక్ చేసింది? నాకు తెలీదు. ఆక్సిజన్ అందక చచ్చిపోతే ఎందుకు చేస్తావే? అంత వెంటిలేషన్ ఉంటే కళ్ళు దొబ్బాయా? లేదు, తలకెక్కాయి. ఏంటే తల చూస్తా? తలకెక్కాయి అన్నావు కదా, వెతుకుతున్నా. మూసుకో, ఇంకా పద. ఏంటమ్మా నిన్న క్లాస్లో బాగా అల్లరి చేశారట? నేను రాకపోతే అల్లరి చేయటమేనా? సమీరా, సైన్స్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఎంతమ్మా? అదే తెలిస్తే నేను క్లాస్కి ఎందుకు వస్తాను సార్? అబ్బో, నాకే పంచా. గెట్ అవుట్ ఫ్రమ్ మై క్లాస్. అమ్మయ్యా, హ్యాపీగా తప్పించుకున్నాను. బయటికి వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. అది మంచిగా తప్పించుకుందే. మనం కూడా వెళ్దాం బయటికి. ఇక్కడ సరే నీ ఎలా ప్రియా, వెళ్దాం? ప్రియా, గెట్ అవుట్ ఫ్రమ్ మై క్లాస్. అమ్మయ్య, తప్పించుకున్నా. మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అది కాదే, మన ముగ్గురం బయట ఉంటే మీరా ఒకటి క్లాస్ రూమ్ లేంది. నాకు నచ్చుతలే. ఫోన్ చేద్దాం. సరే. మీరా, గెట్ అవుట్ ఫ్రమ్ మై క్లాస్. వస్తుంది. చదువుకుని వీళ్ళు చదువుకున్నాను చదువుకుని. ఏంటి మీరు క్లాస్ వినరు, నన్ను విననివ్వరు. ఏంటి మీరు? ఎన్నసార్లే గాని ఇంకా పద.
సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఒక గంట ఉంటుంది కదా, అది నొక్కండి. మేము చేసిన ప్రతి ఎపిసోడ్ మీకు లింకప్ అవుతుంది. మా వీడియోని వాచ్ చేయండి, మీ ఫ్రెండ్ సర్కిల్లో షేర్ చేయండి అండ్ మా అందరినీ ఎంకరేజ్ చేయండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి. కుమారి